అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. ఆలోచించే అనుకున్నారట, ఆనందంగా విడిపోతారట. ఇంత కదా ఈ జంట కథ, ఇంత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. ఇద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ దంపతులంటే వీరే అనిపిస్తూ అందరికను విందులు చేస్తూ ఇంతటి అన్యోన్యం ఎన్ని జన్మలదో అనిపించదా. అంతలోనే విడిపోతామంటే చోద్యంగా ఉండదా. ఇంత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. ఒకరికి ఒకరు అన్నీ అయ్యుంటూ ఎవరికి వారై ఉన్నామనుకుంటూ తెలియకుండా ముడిపడిపోతూ శ్రీమతి వెళ్ళొస్తా అంటూ అతని వీడుకోలట. క్షేమంగా వెళ్ళి రండి అంటూ ఆమె సాగనంపుట. ఇంత కదా ఈ జంట కథ, ఇంత కదా ఈ జంట కథ. ప్రియ సతి కోసం బంగారు జింక వెనక పరుగులు తీసే శ్రీరాముడిలాగా ఇంతటి శ్రమ ఎందుకే చిలక. ఆమెకు ఇష్టమై కానుక ఇచ్చి మురిసినాడట. ఏమి బంధముందట అంటే బదులు చెప్పలేదట. ఇంత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ. మూన్నాళ్ళేనా మూడు ముళ్ళ బంధం, 7 అడుగులతో ముగిసేనా పయనం. అగ్ని సాక్షికిదేనా అర్థం, ఒక పుటలో ఉంది జత కోరుతున్న గమ్యం. ఎక్కెక్కి పడుతోంది ఎందుకు ఎదలో అనురాగం. ఇంత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ. 3 ముళ్ళతో బిగిసిన మాంగల్యం, 7 అడుగులతో ఆపదుగా పయనం. అగ్నిదేవుడేగా సాక్ష్యం.